టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. రైట్, ఇక మన భారతదేశం ఇప్పటి వరకు మనం ప్రపంచ శీతోష్ణ పరిస్థితుల గురించి జనరల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు చూడండి, ఇక్కడ మన భారతదేశ శీతోష్ణని ప్రభావితం చేసే కారకాలు. జనరల్గా శీతోష్ణ పరిస్థితిని ప్రభావితం చేసే కారకాల గురించి చెప్పుకున్నాం, 6 కారకాల గురించి. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాల గురించి చూద్దాం. అంటే ఇందాక మనం చెప్పుకున్న 6, మళ్ళీ మన భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుందాం. ముందుగా అక్షాంశం. మనం అక్షాంశం అంటే చెప్పుకున్నాం, మన భారతదేశం ఏ అక్షాంశాల మధ్యలో ఉంది? 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉంది. ఇది మన భారతదేశం. అంటే మన భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ పోతూ ఉంది. ఈ కర్కట రేఖను ఆధారంగా చేసుకుని దక్షిణ ప్రాంతంలో ఉన్న భారతదేశాన్ని ఏమో దక్షిణ భారతదేశం అని, ఉత్తరంగా ఉన్న భారతదేశాన్ని ఏమో ఉత్తర భారతదేశం అన్నాం అక్షాంశాల పరంగా. ఇది అసలు అక్షాంశాలకు ఉపయోగం ఏం చెప్పుకున్నాము? ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ పరిస్థితులు తెలుసుకోవటం. ఓకే, రైట్. చూడండి, కర్కట రేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరాం వరకు దేశం మధ్యలో వెళ్తూ ఉంది. ఎన్ని రాష్ట్రాలు కూడా చెప్పుకున్నాం? 8 రాష్ట్రాల గుండా పోతుంది. చూడండి, ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ నుంచి తీసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం, ఇట్లా 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఎక్కడి నుంచి అండి? కర్కట రేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరాం వరకు 8 రాష్ట్రాల గుండా పోతుంది. మరి కర్కట రేఖకు దక్షిణంగా ఉన్న దేశంలో దాదాపు సగభాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందింది. మిగిలిన ప్రాంతం అంతా ఆయన రేఖకు ఉత్తరాన ఉప ఉష్ణమండలంలో ఉంది, అంటే సమశీతోష్ణ మండలంలో ఉంది. అందువల్ల భారతదేశ వాతావరణం ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది. అంటే మన భారతదేశంలో ఏ రకమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయండి? ఉష్ణమండల శీతోష్ణ పరిస్థితులు, ఉప ఉష్ణమండలం. యాక్చువల్గా ఉప ఉష్ణమండలాన్ని సమశీతోష్ణ మండలం అని కూడా అంటారు. కాకపోతే ఎక్కువగా 23.5 నుంచి 66.5 మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. కానీ ఉష్ణమండలానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఏమని వాడాడండి టెక్స్ట్ బుక్లో అంటే ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి అని చెప్పి వాడాడు. సో మన భారతదేశం ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ పరిస్థితులలో ఉంది. రైట్, ఇక రెండోది ఏంటయ్యా అంటే ఎత్తు. అక్షాంశం చూసాం కదా, ఇప్పుడు ఎత్తు తీసుకుంటే మన భారతదేశం ఉత్తర ప్రాంతంలో హిమాలయ పర్వతాలు దాదాపు మనకి చెప్పుకున్నాం, హిమాలయాలు 6000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయని, ఆ సరాసరి ఎత్తులో ఉన్నాయని. అదేవిధంగా మనకి తీర ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతం, తూర్పు తీర ప్రాంతం, మైదానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వివిధ ఎత్తులలో విస్తరించి ఉన్నాయి. అవేంటో చూద్దాం. భారతదేశానికి ఉత్తరాన సుమారు 6000 మీటర్ల సగటు ఎత్తున కలిగిన పర్వతాలు ఉన్నాయి. వాటినే మనం హిమాలయాలు అన్నాం. భారతదేశం విస్తారమైన తీర ప్రాంతాన్ని కూడా కలిగి ఉంది. అంతే కదా, చెప్పుకున్నాం భారతదేశంలో మన టెక్స్ట్ బుక్లో వచ్చేసేమో 7516 కిలోమీటర్ల పొడవైనటువంటి తీర ప్రాంతం ఉందని. కానీ రీసెంట్గా తీసుకున్నప్పుడు ఆ తీరరేఖ పొడవు 11,000 కిలోమీటర్ల వరకు పెరిగిందని చెప్పి అలా ఆ లెసన్లో మనం చెప్పుకోవడం జరిగింది. అంటే విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉంది, ఎత్తైనటువంటి పర్వతాలు భారతదేశానికి ఉన్నాయి. దీని గరిష్ట ఎత్తు దాదాపు 30 మీటర్లు. అంటే భారతదేశంలో విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉందనుకున్నాము. దీని యొక్క గరిష్ట ఎత్తు దాదాపు 30, అంటే సముద్ర మట్టానికి 30 మీటర్ల ఎత్తులో ఈ తీర ప్రాంతం అనేది ఉంది. ఇక మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోకి రాకుండా హిమాలయాలు అడ్డుకుంటున్నాయి. మధ్య ఆసియా, సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే మధ్య ఆసియా అంటే ఎక్కడండి? ఈ ప్రాంతంలో శీతల ప్రాంతం నుంచి వచ్చేటువంటి గాలులు మన భారతదేశానికి రాకుండా హిమాలయ పర్వతాలు అడ్డగిస్తున్నాయి. ఈ పర్వతాల కారణంగానే ఉపఖండం మధ్య ఆసియాతో పోల్చితే మధ్యస్థ చలికాలాలను ఎదుర్కొంటుంది. ఈ విధంగా ఈ హిమాలయ పర్వతాలు అడ్డగించడం వలన ఈ మధ్య ఆసియాలో ఉన్నటువంటి తీవ్రమైన చలి పరిస్థితులు మన
భారతదేశంలో ఉండవు. ఎందుకంటే హిమాలయ పర్వతాలు ఆ గాలుల్ని అడ్డగిస్తున్నాయి కాబట్టి. రైట్. మరొక ప్రధానమైన అంశం పీడనం మరియు పవనాలు. పీడనం అంటే ప్రెషర్, పీడనం మరియు పవనాలు. భారతదేశంలోని శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితుల కింద వాతావరణ పరిస్థితులచే నియంత్రించబడతాయి. అంటే భారతదేశంలోని శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితుల కింద వాతావరణ పరిస్థితులచే నియంత్రించబడతాయి. అంటే ఏంటి చూడండి. ఒకటి పీడనం మరియు భూ ఉపరితల పవనాలు. పీడనం మరియు భూ ఉపరితల పవనాలు. ఉపరితల గాలి ప్రసరణ మరియు పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫానులు ఇవన్నీ కూడా మన భారతదేశంలో సంభవించే ప్రధానమైనటువంటి శీతోష్ణ స్థితి దృగ్విషయాలు. గాలి ఉపరితల గాలి ప్రసరణ అంటే మన భారతదేశంలో గాలి చూడండి, మనకి సంవత్సరాన్ని నిర్దిష్టంగా 3 కాలాలుగా లేదా 3 ఋతువులుగా వర్గీకరించారనుకున్నాం. అది వేసవి కాలం. వేసవి కాలంలో మన భారతదేశం మొత్తం కూడా వేడెక్కుతుంది. ఎప్పుడైతే భారతదేశం వేడెక్కుతుందో ఈ భూభాగం అంతా కూడా అల్పపీడనాన్ని సంతరించుకుంటుంది. ఎప్పుడైతే అల్పపీడనాన్ని సంతరించుకుంటుందో భారత భూభాగం, మరి పక్కనే ఉన్నటువంటి సముద్ర జలాల్లో నుంచి గాలులు భారతదేశం వైపు ప్రసరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి కనుమలు, పశ్చిమ కనుమలు ఈ గాలులను అడ్డగించడం వలన ఇక్కడ నైరుతి దిశ నుంచి పోతూ భారతదేశంలో అధిక వర్షపాతాన్ని ఇస్తూ ఉంటాయి. పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ భాగంలో ఎక్కువగా ఇచ్చి, అదేవిధంగా ప్రపంచ పవనాలైనటువంటి ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి కొరియోలిస్ ప్రభావం వలన ఏం జరుగుతాయి అంటే తూర్పు వైపుకు వంగుతాయి. తూర్పు వైపుకు వంగి మన భారతదేశంలో నైరుతి ఋతుపవనాలుగా తయారవుతాయి. అసలు భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కొరియోలిస్ ప్రభావం. కొరియోలిస్ అంటే మనకి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కొన్ని శక్తులు జనిస్తాయి. ఆ శక్తులనే గతిజ శక్తులు అంటారు. ఆ గతిజ శక్తుల వలన ఉత్తరార్ధగోళంలో ప్రయాణిస్తున్న గాలులు తమ కుడివైపుకు వంగి, దక్షిణార్ధగోళంలో ప్రయాణిస్తున్న గాలులు తమ ఎడమ వైపుకు వంగి ప్రయాణిస్తాయి. అలా వంగి ప్రయాణించే సిద్ధాంతాన్ని కొరియోలిస్ ప్రభావము లేదా ఫెరల్స్ సూత్రము అంటారు. ఇలా ఫెరల్ సూత్రాన్ని లేదా కొరియోలిస్ని అనుసరించి దక్షిణార్ధగోళంలో ఆయన రేఖ అధికపీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీచేటటువంటి ఈ గాలులు భూమధ్య రేఖను దాటి కొరియోలిస్ ప్రభావం వల్ల కుడివైపు కొంగుతాయి. ఎప్పుడైతే కుడివైపు కొంగాయో భారతదేశానికి నైరుతి దిశ నుంచి ప్రవేశిస్తాయి. మరి నైరుతి దిశ నుంచి ప్రవేశించేటప్పుడు అరేబియా సముద్రంలో బాగా గాలులు నీటి ఆవిరి నింపుకొని పశ్చిమ కనుమలను అడ్డగించడం వలన గాలులు. ఎందుకనంటే ఇదంతా కూడా ఏప్రిల్ మే నెలల్లో బాగా ఎండలు ఉన్నాయి, అల్పపీడనం ఏర్పడింది. మరి ఈ ఆయన రేఖ పవనాలు అంటే ఆయన రేఖ అధిక వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి ఈ అల్పపీడనాన్ని విస్తరించడం కోసం అలా వెళ్ళి భారతదేశంలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకని చూడండి, పీడనం మరియు భూ ఉపరితల పవనాలు, ఉపరితల గాలి ప్రసరణ మరియు పశ్చిమ తుఫాను విక్షోభాలు అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. పశ్చిమ తుఫాను విక్షోభాలు అంటే ఇది ప్రపంచ శీతోష్ణ పరిస్థితులను అనుసరించి మధ్యధరా సముద్రం మేండించి ఈ యొక్క పశ్చిమ విక్షోభాల వలన అంటే భూ ఉపరితలం పైన కొంత ఎత్తులోకి ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క జెట్ ప్రవాహాలను అనుసరించి ఈ యొక్క పశ్చిమ తుఫాను విక్షోభాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఉష్ణమండల తుఫానులు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొరియోలిస్ ప్రభావం వల్ల ఈ అరేబియా సముద్రంలో తుఫాన్లు ఏర్పడతాయి. ఎప్పుడండి? మే తర్వాత. అదేవిధంగా అక్టోబర్ నవంబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడతాయి. ఈ విధంగా ఈ ఉష్ణమండల తుఫానులు, పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉపరితల గాలి ప్రసరణ ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి శీతోష్ణతని ప్రభావితం చేస్తూ మనకి ఋతువులను అనుసరించి వర్షాన్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా చల్లని గాలులను ఇస్తూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలను కూడా ప్రసరింపచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పీడనం మరియు పవనాలను అనుసరించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశం ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. భారతదేశం ఏంటంటే ఈశాన్య పవనాలు ఈ విధంగా నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి ప్రయాణిస్తూ ఉంటే ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ వచ్చేసరికి క్రమంగా సూర్యుని యొక్క గమనం దక్షిణార్ధగోళం వైపు మలుతుంది. ఎప్పుడైతే దక్షిణార్ధగోళంలో వేడెక్కడం మొదలు పెడుతుందో, సముద్రపు నీరు వేడెక్కుతూ ఉందో, ఈ ఖండాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గి అధిక పీడనం ఏర్పడి ఈశాన్య పవనాలు మళ్ళీ మన భారతదేశం మీదకి ఇస్తూ ఉంటాయి. వాటిని ఈశాన్య పవనాలని కూడా అంటాము. సో ఈ విధంగా భారతదేశం ఈశాన్య పవనాలు వీచేటువంటి ప్రాంతంలో ఉంది. ఆ విధంగా ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణ మండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయి. చెప్పుకున్నాం కదా అధిక పీడనం. ఎందుకని
ఎప్పుడు వీస్తాయండి ఈ ఈశాన్య పవనాలు అంటే అక్టోబర్ నవంబర్ నెలలో వీస్తాయి. కారణం ఏంటంటే అక్టోబర్ నవంబర్ నెలకి సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి వచ్చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మన భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు, అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలంలోనే మనకి ప్రధానంగా బంగాళాఖాతంలో ఉష్ణమండల తుఫానులు ఏర్పడుతూ ఉంటాయి. వాటినే మనము తుఫానులు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. సో ఈ విధంగా మన భారతదేశంలో ఈ పీడనం మరియు పవనాలు కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ఇక అవి దక్షిణం వైపు వీచి కొరియోలిస్ శక్తి కారణంగా కుడివైపుకి మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రసరిస్తాయి. సో ఈ విధంగా చూడండి, అవి దక్షిణం వైపు వీచి కొరియోలిస్ శక్తి కారణంగా కుడివైపుకు మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీస్తాయి. సాధారణంగా ఈ పవనాలు నేలపై ఉద్భవించి నేల మీదుగా వేయటం వలన తక్కువ తేమను కలిగి ఉంటాయి. అంతే కదా, చెప్పుకున్నాం. పవనాలు ఎప్పుడు కూడా సముద్రాల మీద నుంచి వీస్తే ఎక్కువ నీటి ఆవిరిని పీల్చుకుంటాయి, భూభాగం మీద వీస్తే తక్కువ ఉష్ణోగ్రత ఉంటాయి, అంటే తక్కువ నీటి ఆవిరిని కలిగి ఉంటాయి. అందుకనే సముద్రాల మీద నుంచి వీచేటువంటి గాలుల వల్లనే మనకి ఎక్కువగా వర్షపాతం వస్తుంది. భూమి మీద నుంచి వీస్తుంది అనుకోండి, నీటి ఆవిరి ఉండే అవకాశం లేదు ఆ గాలులకి. అందువల్ల అవి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి లేదా వర్షాన్ని అసలు ఇవ్వవు. అందువల్ల భారతదేశం శుష్క భూమిగా ఉండాలి, కానీ అది అలా లేదు. అంటే ఈ యొక్క పశ్చిమ పవనాలు మన భారతదేశం మీద నుంచి వీస్తూ ఉంటాయి కాబట్టి వాస్తవానికి ఆ పశ్చిమ పవనాలు మధ్య ఆసియాలోని భూభాగం మీద నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ గాలులు నీటి ఆవిరిని ఉండే అవకాశం లేదు. కాబట్టి మన భారతదేశంలో ఆ గాలులు వర్షాన్ని ఇచ్చే అవకాశం ఉండదు. కానీ మరి ఈ పశ్చిమ పవనాల వలన అక్టోబర్ నవంబర్ నెలలో మనకి వర్షం వస్తుంది కదా, ఈశాన్య ఋతుపవనాల వల్ల. ఎలా వస్తుంది అంటే ఈ బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాతావరణ విక్షోభాల వలన తుఫానులుగా మారి ఆ తుఫానులు ఈ యొక్క ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షాన్ని ఇస్తాయి మన భారతదేశంలో. అర్థమైందండి. అదే కానీ ఇక్కడ సముద్రం లేదనుకోండి, ఇది కూడా భూభాగం ఉందనుకోండి, క్రమంగా ఆ గాలులు మన భారతదేశం మీద వచ్చి పోతూ ఉండేవి, మనకి వర్షాన్ని ఇచ్చేవి కాదు. ఓకే, ఇక్కడ మీకు గుర్తుండాలి, ఈశాన్య పవనాలు దక్షిణం వైపు ఇస్తున్నాయి. అంతేకాకుండా అవి కొరియోలిస్ శక్తి కారణంగా ఇటువైపు వంగుతున్నాయండి, కుడివైపు వంగుతున్నాయి. ఎందుకని కుడివైపు వంగుతున్నాయి అంటే అర్థం ఏంటండి, ఇది ఉత్తరార్ధగోళంలో ఉన్నాం, మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి కొరియోలిస్ ప్రభావం వలన వీచే గాలులు తమ కుడివైపుకు వంగాలి. అదే దక్షిణార్ధగోళంలో ఉంటే ఎడం వైపుకు వంగాలి. ఈ విధంగా కొరియోలిస్ శక్తి ప్రభావంగా భారతదేశంలోకి విజయంలో ఇవి కుడివైపుకు వంగి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా కుడివైపుకు వంగి ప్రయాణిస్తున్నప్పుడు ఇవి భూమి మీదే ఉంటాయి కాబట్టి ఎక్కువ వర్షాన్ని ఇవ్వవు. కానీ మనకి బంగాళాఖాతంలో ఆ సమయంలో ఏర్పడేటువంటి విక్షోభాల వలన లేదా తుఫానుల వలన మనకి వర్షం సంభవిస్తుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి.